హాయ్, నేను మీ డాక్టర్ సుమంత్ హర్ష, కేవీఆర్ హోమియోకేర్ మంచిర్యాల. మనలో ఎంతో మందికి తెలీదు ఈ నిపా వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, అసలు ఏంటని. ఈ నిపా వైరస్ అనేది చాలా డేంజరస్ వైరస్. దీంట్లో డెత్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనికి క్యూర్ అయితే లేదు, ఓన్లీ ట్రీట్మెంట్ అయితేనే ఉంది. ఈ నిపా వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే బ్యాట్స్ ద్వారా మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా ఫ్రూట్స్ లో సగం కొరికిన ఫ్రూట్స్ లాంటివి ఉన్నా, ఒకవేళ బ్యాట్స్ వచ్చి ఫ్రూట్స్ తిన్నా, ఆ ఫ్రూట్స్ ఆ బ్యాట్స్ లో ఉన్న సలైవా నుంచి ఫ్రూట్స్ కి వెళ్తుంది, ఫ్రూట్స్ నుంచి మనం తినే దాంట్లో వస్తుంది. దీనికి వచ్చిన సిమ్టమ్స్ వచ్చేసి ఫీవర్, హెడ్ ఏక్, సోర్ థ్రోట్, బాడీ పెయిన్స్ అండ్ బాగా సివియర్ ఉన్న వాళ్ళకైతే కోమా అండ్ బ్రెయిన్ కూడా స్వెల్లింగ్ అవుతుంది. ఇది ఎలా ప్రివెంట్ చేసుకోవాలంటే, మీరు ఇంట్లో తీసుకొచ్చే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ప్రాపర్ గా వాష్ చేసే తినాలి. ఒకవేళ ఫ్రూట్స్ కానీ కట్ చేసే మార్క్ ఉన్నా, లేకపోతే ఏదైనా కొరికిన మార్క్ ఉన్నా అస్సలు దాన్ని ముట్టుకోకండి, పడేయండి. అండ్ ముఖ్యంగా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అని మాత్రం వేసుకోండి. ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా మీరు ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మీరు నెగ్లెక్ట్ చేస్తే మీ లైఫే చాలా డేంజర్ లో ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఎర్లీ ట్రీట్మెంట్ వెళ్తేనే సర్వైవల్ ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలాంటి కంటెంట్స్ కావాలంటే మీరు కేవీఆర్ హోమియోకేర్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయితే అవ్వండి.